హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మహిళలకు 33% కోటా అంటే 33% రిజర్వేషన్లు వర్తిస్తాయి అని చెప్పేసి లోక్సభలో ఈరోజు చర్చ జరగబోతుందండి. సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అంటే లోక్సభకు సంబంధించి కానివ్వండి, ఆయా రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కానివ్వండి, మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో మనం నోటి మాటలతోనే మాట్లాడుకుంటున్నామండి. సో ఇప్పుడు ఆ యొక్క అవకాశం అనేది రాబోతా ఉందని చెప్పేసి నరేంద్ర మోదీ గవర్నమెంట్ చెప్తా ఉంది. సో దీనికి సంబంధించి చట్టాన్ని కూడా చేయబోతున్నాం, చట్టబద్ధత దీనికి తీసుకురాబోతున్నాం అని చెప్పేసి ఈరోజు లోక్సభలో దీని గురించి చర్చ జరుగుతుందండి. సో నిన్న అనేది ఇది వార్తల్లోకి రావడం జరిగింది. సో ఈరోజు ఈ యొక్క వీళ్ళకి 33% ఇవ్వాలా వద్దా, అన్ని పార్టీలు ఏమనుకుంటున్నాయి ఏంటి అని చెప్పేసి ఈరోజు లోక్సభలో దీని మీద చర్చ జరగబోతుంది. సో జనరల్గా ఈ టాపిక్ని మనము కరెంటు పాలిటీకి లింక్ చేసుకొని చదువుకోవాలండి. రిజర్వేషన్లు అనే టాపిక్ని బేస్ చేసుకొని మీరు దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలి. ఏంటి సార్ అంటే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఒక న్యూస్ ఒకటి ఉందండి. ఏంటి సార్ అంటే అది సో మనకి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ లోక్సభలో బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా చేయలేదండి, తీసుకురాబోతా ఉన్నాము అని చెప్పేసి అన్నారు. సో ఏదైతే 2026 తర్వాతే రిజర్వేషన్లు వర్తింపు అవుతాయి అని చెప్పేసి నియోజకవర్గాల పునర్విభజన. సో దీని తరువాత అంటే 2026లో మనకి ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది, ఆ తరువాత ఇవి అమల్లోకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. సో దీనికి ఏదైతే ఈ యొక్క తొలి పార్లమెంటు భవనంలో తొలి బిల్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం రీసెంట్గా న్యూ పార్లమెంట్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అది ప్రారంభించడం కూడా జరిగిందండి. సో దీనికి సంబంధించి ఈ యొక్క కొత్త పార్లమెంటు భవనంలో తొలి బిల్లు ఏంటి సార్ అంటే ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించింది. సో దీనికి సంబంధించి నారీ శక్తి వందన్ అధినియంగా పేరు మార్చడం జరిగిందండి. ఏదైతే ఈ బిల్లు ఉంటుందో అంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఉంటుందో దానికి పెట్టిన పేరేంటి సార్ అంటే నారీ శక్తి వందన్ అధినియంగా పేరు పెట్టడం జరిగింది. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నారీ శక్తి వందన్ అధినియంగా పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క బిల్లుకి. అయితే దీనికి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే అంటే 33% రిజర్వేషన్ వీళ్ళకి కేటాయించినట్లయితే మొత్తం లోక్సభలో ఎంతమంది ఉండొచ్చు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి ఎంత ఉండొచ్చు, తెలంగాణకు సంబంధించి అసెంబ్లీకి ఎంత ఉండొచ్చో చూద్దాం. సో ఇది మనం చూసినట్లయితే లోక్సభలో మొత్తము 543 మంది ఎంపీలు ఉంటారండి. వాళ్ళల్లో 33% ఇస్తే మహిళల ప్రాధాన్యత అనేది 181కి పెరుగుతుందండి. చూడండి, 181 మంది వాళ్ళే ఉంటారనమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్లయితే అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 ఉన్నాయండి. ఇప్పుడు కానీ 33% రిజర్వేషన్ కానీ అమల్లోనికి వస్తే 58 మంది వాళ్ళే అవుతారు 175లో. సో అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మనం చూసినట్లయితే 119 అండి, 119 సీట్లు ఉన్నాయి. సో 40 మంది మహిళలకు అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క బిల్లుని ఏదైతే ఈ యొక్క మహిళలకు సంబంధించి రిజర్వేషన్ బిల్లు అమలు అవ్వాలి అంటే ఖచ్చితంగా 128వ రాజ్యాంగ సవరణ చేపట్టాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఏ సవరణ అండి? 128వ రాజ్యాంగ సవరణ చేపట్టాలి. అదేవిధంగా కొన్ని ఆర్టికల్స్ కూడా కొన్ని సవరణలు చేయాలండి. ఏంటి సార్ ఆర్టికల్స్ అంటే 239 ఏ కానివ్వండి, 330 ఏ కానివ్వండి, 332 ఏ కానివ్వండి, 334 ఏ కానివ్వండి. సో ఈ 4 ఆర్టికల్ని కూడా ఈ ఆర్టికల్స్ను కూడా సవరించాలి అని చెప్పేసి మనకి ఏదైతే లోక్సభలో మనకి లా మినిస్టర్ అండి సో మనకి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు చెప్పడం జరిగింది. సో అందువల్ల ప్రజెంట్ ఈ డేటాను గుర్తుంచుకోండి. సో ఈరోజు డిబేట్ జరగబోతుంది కదా. సో నెక్స్ట్ ఫర్దర్గా ఏమైనా డేటా ఉంటే సో ప్రతిరోజు మనం అప్డేటెడ్గా ఉండాలి. సో ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఎప్పుడో 1996 నుంచేనండి మహిళలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే కానీ లోక్సభలో రాజ్యసభలో కానీ అన్ని పార్టీలు సో ఏకాభిప్రాయం కుదరటం లేదు అని చెప్పేసి ఇప్పటికీ పెండింగ్లో పడుతూ వచ్చింది. నరేంద్ర మోదీ గవర్నమెంట్ కొత్త పార్లమెంట్ అండి. సో మనకి కొత్త పార్లమెంటులో ఈ యొక్క బిల్లును తొలి బిల్లు దీనికి సంబంధించి సో ఇది ఒక పాయింట్ హైలైట్ చేసుకోవాలి. అదేవిధంగా నారీ శక్తి వందన్ అధినియంగా పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క బిల్లుకి. దాంతోపాటుగా 128వ రాజ్యాంగ సవరణ చేపట్టడం జరిగిందనే పాయింట్లు గుర్తుంచుకోండి. సో ఫర్దర్గా ఏమైనా వస్తే అప్డేటెడ్గా ఉండాలండి. సో జనరల్గా మీరు పాలిటీలో లింక్ చేసుకొని చదువుకుంటే ఇట్ ఈస్ బెటర్. రిజర్వేషన్లు అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్, దాంతోపాటుగా ఉమెన్కి సంబంధించిన రిజర్వేషన్స్ ఇవి కూడా లింక్ చేసుకొని చదువుకోండి. ఏ రాజ్యాంగ సవరణ చేపట్టాలి 128. సో మనకి రాజ్యాంగ
రాజ్యాంగ సవరణ చేపట్టాలి. సో నెక్స్ట్ మనం చూద్దాము. హోయసాల కట్టడాలకు యునెస్కో గుర్తింపు. యునెస్కో మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో నిన్న కూడా మనం యునెస్కో గురించి డిస్కస్ చేయడం జరిగింది. యునెస్కోకు సంబంధించి ఏదైతే వెస్ట్ బెంగాల్లో శాంతి నికేతన్ను 41వ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగిందని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయి సార్ అంటే యునెస్కో వాళ్ళు గుర్తించినటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 42 ఉన్నాయండి. సో మొన్నటిదాకా 40 ఉండేవి. సో 2 డేస్ క్రితం వచ్చేసరికి మనకి శాంతినికేతన్ 41వదిగా రావడం జరిగింది. 42గా సో కర్ణాటకలోని హోయసాల కట్టడాలకు యునెస్కో గుర్తింపునివ్వడం జరిగిందండి. సో దీని బ్యాక్గ్రౌండ్ ఇంకోసారి చూద్దామండి. ఆల్రెడీ ఒకసారి చెప్పాను, మరి ఇంకొకసారి చెప్తా ఉన్నాను. సో ఇది కాన్సెప్ట్గా గుర్తుంచుకోండి. అంటే మొత్తం 42 అని కాకుండా సో అసలు ఎన్ని కేటగిరీల్లో ఇస్తారు, ఏ కేటగిరీలో ఇస్తారు, ఇప్పటివరకు ఏమి ఇచ్చారు, లాస్ట్గా ఇచ్చిన ఏంటివి, ఇవి తెలుసుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్ సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలలో కర్ణాటకలోని హోయసల కట్టడాలకు చోటు దక్కింది. సో ఏదైతే ఆ కాలం నాటి ఇవి మన కళకు, సంస్కృతికి, సాంప్రదాయాలకు గుర్తు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క యునెస్కో గుర్తింపు అనేది 45వ ప్రపంచ వారసత్వ సమితి సమావేశం అని చెప్పేసి సౌదీ అరేబియాలో జరిగిందండి. ఆ సమావేశంలో దీనికి గుర్తింపునివ్వడం జరిగింది. అయితే ఏదైతే కర్ణాటకను 13వ శతాబ్దం పాలించిన, అంటే 13వ శతాబ్దంలో పాలించినటువంటి వీకి హోయసలలు వీళ్ళు కట్టించిన దేవాలయాలు ఇవన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి చెన్నకేశవ దేవాలయం అని చెప్పేసి బేలూరులో ఉంటుంది. అదేవిధంగా హోయసలేశ్వర టెంపుల్ అని చెప్పేసి హళబేడులో ఉంటుంది. కేశవ దేవాలయం అని చెప్పి సోమనాథపురంలో ఉంటుంది. సో ఈ 3 కట్టడాలు కూడా హోయసాలకు సంబంధించినవే. ఈ మూడింటిని మనము హోయసాల కట్టడాలు అని చెప్పేసి దేవాలయాలు అంటామండి. సో వీటికి యునెస్కో వాళ్ళు గుర్తింపునివ్వడం జరిగింది. ఓవరాల్గా అన్నిటినీ కలిపి హోయసాల కట్టడాలు అని చెప్పేసి అంటామండి. సో హోయసల కట్టడాలు అని చెప్పేసి అంటాము. సో దీనికి ఇది 42వదిగా గుర్తింపు పొందడం జరిగింది. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. సో ఇక్కడ మనకి ఇదైతే యునెస్కోకి సంబంధించి మనం చూసినట్లయితే సో యునెస్కో వాళ్ళు మొత్తము 3 కేటగిరీస్లో ఇలాంటివన్నీ లిస్ట్ చేస్తూ ఉంటారండి. సో యునెస్కో వాళ్ళు మనం చూసినట్లయితే కల్చరల్ కేటగిరీ అండ్ న్యాచురల్ కేటగిరీ అండ్ మిక్స్డ్ కేటగిరీ అని చెప్పేసి సో 3 కేటగిరీల్లో ఇలాంటి వారసత్వ సంపద కట్టడాలను గుర్తిస్తూ ఉంటారు. అయితే మన భారతదేశానికి సంబంధించి మొత్తము 40ని గుర్తించడం జరిగిందండి. అంటే ప్రీవియస్, ఇప్పుడు కొత్తగా ఒక 2 వచ్చాయి. సో ఈ 2 ఏంటి సార్ అంటే, ఒకటి వచ్చేసరికి ఏమో మనకి శాంతి నికేతన్ అని చెప్పేసి ఉంటుందండి వెస్ట్ బెంగాల్, ఇంకోటి వచ్చేసరికి హోయసాల కట్టడాలు. ఈ రెండింటిని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ పాత 40 ఏంటో చూద్దామండి. సో జనరల్గా కల్చరల్ కేటగిరీలో 32, అదేవిధంగా న్యాచురల్ కేటగిరీలో 7 అండ్ మిక్స్డ్ కేటగిరీలో 1. మిక్స్డ్ కేటగిరీ అంటే ఏంటి సార్ అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్ 2 సమ్మిళితమై ఉంటుందన్నమాట, 2 మిక్స్ అయి ఉంటుంది. సో అంటే దాని యొక్క శైలి అనేది కల్చరల్గా న్యాచురల్గా ఉంటుందన్నమాట. అది మిక్స్డ్ కేటగిరీలో ఉంటుంది. ఏంటి సార్ ఆ ఒక్కటి మిక్స్డ్ కేటగిరీ అంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటామండి. సో మనకి కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి సిక్కింలో ఉంటుందండి. సో ఇది ఒక నేషనల్ పార్క్, దీన్ని గుర్తించడం జరిగింది మిక్స్డ్ కేటగిరీలో, అది ఒక్కటే. సో తర్వాత న్యాచురల్ కేటగిరీలో అంటే న్యాచురల్, మ్యాన్ మేడ్ కాకుండా న్యాచురల్గా ఉంటాయండి. సో అలాంటివి సంబంధించి 7 ఉన్నాయండి. అదేవిధంగా కల్చరల్ 32 ఉన్నాయండి. అన్నీ 40 చదవాల్సిన అవసరం లేదండి. వెరీ రీసెంట్గా దేనికైనా ఇచ్చారో అవి చదువుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 32లో అండి 31, 32 వెరీ రీసెంట్గా అంటే 2021లో వీటికి హోదా ఇవ్వడం జరిగిందండి. 31 వచ్చేసరికి రామప్ప టెంపుల్ అని చెప్పేసి, సో ఏ అప్ప అండి రామప్ప టెంపుల్ అని చెప్పేసి మన వరంగల్ తెలంగాణలో ఉంటుందండి. రేచర్ల రుద్రుడు కాకతీయ రాజు దీన్ని కట్టించడం జరిగింది. కట్టించిన వ్యక్తి రామప్ప. సో అందువల్లే దానికి రామప్ప టెంపుల్ అని చెప్పేసి పేరు వచ్చింది. సో ఏవైతే ఇటుకలు ఉంటాయో అవి దీన్ని కట్టిన ఇటుకలండి. వాటర్లో వేస్తే తేలుతాయండి, అంటే పైకి అలా తేలుతాయి, ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి. అది దాని యొక్క స్పెషాలిటీ. సో ఇక్కడ మనకి 32గా వచ్చేసరంటే ధోల్వీరా అని చెప్పేసి, సో మనకి ధోల్వీరా అని చెప్పేసి మనకి గుజరాత్లో ఉంటుందండి. సో ఇది ఒక ప్రాంతం అనేది బయటపడటం జరిగింది. సో దీని ధోల్వీరా ఒకటి వచ్చేసరికి రామప్ప టెంపుల్, ఇంకోటి వచ్చేసి ధోల్వీరా అని చెప్పేసి ఈ రెండింటిని 2021 సంవత్సరంలో యునెస్కో వాళ్ళు గుర్తించడం జరిగింది కల్చరల్ కేటగిరీలో. అందువల్ల ఈ 2 గుర్తుంచుకోండి. మరి 2023 చూసినట్లయితే ఒక రెండింటిని గుర్తించారండి. అందువల్ల 40+2 ఇది కూడా అంతేనండి. ఏ కేటగిరీలో గుర్తించేస్తారంటే కల్చరల్ కేటగిరీలో గుర్తించారు.
చాలామంది అభ్యర్థులు ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు రేపు ఎగ్జామ్లో. సో వీటిని న్యాచురల్ కేటగిరీలో లిస్ట్ చేశారంటారు. నో నో నో, న్యాచురల్ కాదు, కల్చరల్ కేటగిరీలో. కల్చరల్ కేటగిరీలో 33వదిగా ఏంటి? సో మనకి 33వది అండి. సో మనకి 33వది ఏంటి సార్ అంటే మనకి శాంతి నికేతన్ అండి. సో మనకి శాంతి నికేతన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా 34వది ఏంటి సార్ అంటే హోయసల. సో మనకి హోయసల కట్టడాలు. అందువల్ల ఇవి ఇప్పటి వరకు 32 ఉన్నాయి కదా, ఇప్పుడు 34 అయినాయండి. సో అంతకుముందు దాకా సారీ అండి, సో అప్పుడు దాకా మనం చూసినట్లయితే 32 ఉండాల్సింది, ప్లస్ ఇవి ఒక 2 యాడ్ అయినాయి. అంటే ఇప్పుడు ది కల్చరల్ కేటగిరీలో ఎన్ని ఉన్నట్టు? మొత్తము 34 ఉన్నట్లు. సో 34 7 + 1 మొత్తం 42 అయినాయి, గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా అడిగితే ఎన్నిసార్లు అంటే 42. అలా కాకుండా కల్చరల్ కేటగిరీలో ఎన్నిసార్లు అంటే 34. ఆ లాస్ట్ 4 అనేవి చూసారండి. ఒకటి రామప్ప టెంపుల్, ధోల్వీరా అండ్ శాంతినికేతన్ అండ్ హోయసాల కట్టడాలు. ఈ 4 గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఏ స్టేట్లో ఉన్నాయో కూడా గుర్తుంచుకోండి. ఓకేనండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి సంబంధించి. సో యునెస్కో అనగానే మీ అందరికీ తెలిసిందే, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. దీని ప్రధాన కేంద్రాలయం అనేది ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. సో దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఒక లేడీ ఉంటారండి, ఎడ్రో అజోలే అని చెప్పేసి ఉన్నారు. ఈమె ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించిన ఆమె. యునెస్కో ఏం చేస్తుంది సార్ అంటే, సో ఏదైతే కల్చరల్గా, సంస్కృతి పరంగా, కళల పరంగా, విద్య పరంగా ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది యునెస్కో. సో గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి యునెస్కో బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం, హెడ్ క్వార్టర్ తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. దాంతోపాటుగా సో ఇవి కూడా చెన్నకేశవ దేవాలయం అని, హోయసలేశ్వర టెంపుల్ అని చెప్పేసి, కేశవ దేవాలయం అని చెప్పేసి ఈ మూడింటిని కొడిపి మనం హోయసాల కట్టడాలంటాం. వీటికి 42వ యునెస్కో సైట్లో గుర్తింపునివ్వడం జరిగింది. ఎక్కడ, ఏ సమావేశంలో అన్నట్టు అడుగుతారండి? సౌదీ అరేబియాలో 45వ ప్రపంచ వారసత్వ సమితి సమావేశం జరిగింది, అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ వీటిని గుర్తించడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమున్నాయి సార్ అంటే ఏం లేవండి. సో ఒక మన తెలంగాణ నుంచే అది వరంగల్ రామప్ప టెంపుల్ సో 2021లో ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే టెంటేటివ్ లిస్ట్ అని చెప్పేసి అంటారండి, పరిశీలక హోదా ఉన్నటువంటి జాబితా అంటాము. అది ఒకటి అనంతపురం జిల్లా నుంచి ఒక ఉంటుంది లేపాక్షి టెంపుల్ అని చెప్పేసి. సో దాన్ని టెంటేటివ్ లిస్ట్లోకి పెట్టడం జరిగింది. సో పరిశీలక హోదాలో ఉంది అని చెప్పేసి ఒకటి గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి ధనంజయ్ జోషి అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ టెలికాం ఇండస్ట్రీ బాడీ DIPA. సో మనకి DIPAకి సంబంధించి ఒక చైర్మన్గా ఒక వచ్చారండి. ఆయన పేరే మనకి ధనంజయ్ జోషి అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ ఇదంటే టెలికాం ఇండస్ట్రీ అండి. అంటే మన భారతదేశంలో డిజిటల్ ఇండియాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, లైక్ ఫైబర్ నెట్ కానివ్వండి, ఇంటర్నెట్ సదుపాయాలు కానివ్వండి, ఆప్టికల్ డివైసెస్ కానివ్వండి, ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీ బాడీ అండి. సో ఒక టెలికాం ఇండస్ట్రీ బాడీ, అదే DIPA. సో దీని ఫుల్ ఫామ్ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అని చెప్పేసి అంటామండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాము. సో దీనికి చైర్మన్గా అక్టోబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 1, 2023 నుంచి ధనంజయ్ జోషి అనే వ్యక్తి రాబోతా ఉన్నారు. సో జనరల్గా ఈ యొక్క DIPAకి సంబంధించి ఓల్డ్ నేమ్, పాత పేరు ఒకటి ఉందండి. ఏంటి సార్ అనేది టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అని చెప్పేసి అంటాం. టవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అని చెప్పేసి 2010లో ఏర్పాటు చేశారండి. ఆ తర్వాత 2020లో ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాల తర్వాత DIPAగా పేరు మార్చడం జరిగింది. సో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ అని చెప్పేసి. సో ఇది ఏం చేస్తుందంటే మెయిన్ కేబుల్, ఆప్టికల్ ఫైబర్స్ కానివ్వండి, వైర్లెస్ డివైసెస్ కానివ్వండి, సో నెట్వర్క్కి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దాని హెడ్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. భారత్ కెనడా డి అంటే మనకి కెనడాకి అండి. సో భారత్కి కెనడాకి కొంత కోల్డ్ వార్ జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందండి. సో మన భారతదేశం నుండి కెనడాకి హై కమిషనర్ ఎవరు అని అడగచ్చు. మామూలుగా అయితే కెనడా హై కమిషనర్ చదువుకోవాల్సిన అవసరం లేదండి. సో కెనడా మనకి కొంత కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి, ఒక ఇష్యూ జరుగుతుంది కాబట్టి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా కెనడా PM ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి
చెప్పేసి కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. సో ఇదేంటో చూద్దామండి. సో ముదిరిన ఖలిస్తాన్ చిచ్చు అని చెప్పేసి అంటారండి. ఖలిస్తాన్ సో మనకి అంటాం. అంటే ఈ ఖలిస్తాన్ అంటే ఏంటి సార్ అంటే ఎవరైతే సిక్కులు ఉంటారో వాళ్ళకి సపరేట్గా ఒక కంట్రీ కావాలట. సో పంజాబ్లో మీరు చూస్తున్నారండి. సో మనకి దీనికి సంబంధించి ఇలా ఒక సిక్కులు ఉంటే వాళ్ళకి సపరేట్గా ఒక కంట్రీ కావాలని చెప్పేసి వాళ్ళు ఖలిస్తాన్ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ఈ యొక్క ఖలిస్తాన్ వేర్పాటవాద ఉద్యమానికి ప్రధాన కేంద్రం ఎక్కడ సార్ అంటే కెనడాలో జరుగుతుందండి. కెనడా దానికి మూల కారణంగా ఉంది ప్లేస్ అనేది. సో ఇది భారత్కి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అండి. సో ఇది చూసినట్లయితే దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణాలు. సో నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అని చెప్పేసి ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అని చెప్పేసి దీని అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ అని చెప్పేసి సో ఇతన్ని చంపేయడం జరిగిందండి దుండగులు. అయితే ఇతను చంపేశారు కదా ఈ యొక్క హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే వ్యక్తి. సో ఇతని యొక్క హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉంది అని చెప్పేసి సో ఏదైతే మనకి జస్టిస్ ట్రూడో అండి, సో మనకి కెనడా ప్రెసిడెంట్ ఈయన వాళ్ళ యొక్క పార్లమెంటులో డైరెక్ట్గా భారతదేశం గురించి మాట్లాడటం జరిగిందండి. సో భారతదేశం ప్రోద్బలంతోనే ఇతను చంపేశారు. సో మా భూభాగంలోనికి వచ్చి మా పౌరుణ్ణి ఇలా చంపడం కరెక్ట్ కాదు, అది మా యొక్క ఏదైతే మనకి సార్వభౌమ అధికారానికే కొంచెం మాకు ఇబ్బంది అని చెప్పేసి అతను పార్లమెంట్లో ప్రసంగించడం జరిగింది. సో మనకి భారత్ని ఏదైతే మనకి దోషిగా పెడుతూ సో దీనికి సంబంధించి చూసినట్టయితే కెనడా కార్యాలయంలో దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగం అంటే రా అని చెప్పేసి అంటామండి, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అధిపతి పవన్ కుమార్ను సో ఆ దేశం బహిష్కరించింది అని చెప్పి చెప్తున్నారండి. సో చూడండి ఆ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పవన్ కుమార్ జోషి పవన్ కుమార్ రాయ్ సో ఇతనిని వాళ్ళు బహిష్కరించాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనం కూడా వాళ్ళకి సంబంధించిన ఒక అధికారిని అండి, పేరైతే బయటికి రాలేదు కానీ ఒక అధికారిని మేము కూడా బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి భారత్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అందువల్ల కెనడాకి ఇండియాకి కొంత కోల్డ్ వార్ అనేది జరుగుతూ ఉంది. సో ఎందుకు ప్రధాన కారణం అనేది హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఒక వ్యక్తిని సో ఇతను ఏదైతే ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్కి హెడ్గా ఉన్నాడండి అతన్ని చంపేయడం జరిగింది దుండగులు. అలా చంపేసింది భారతదేశం ప్రోద్బలంతోనే చంపారు, భారతే కావాలని చంపించింది అని చెప్పేసి ప్రధాన ఆరోపణ. సో దీంట్లో ఆయన పోల పార్లమెంట్లో భారతదేశం పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. సో భారతదేశం అంటుంది దాంతో మాకు సంబంధం లేదు, మేము చంపించలేదు, మాకేం సంబంధం అని చెప్పేసి భారతదేశం అంటుంది. సో మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎందుకు ఇక్కడ మనకి జస్టిన్ ట్రూడెన్ గారండి, సో మనకి ట్రూడో గవర్నమెంట్ ఎందుకు పార్లమెంట్లో చెప్పింది అంటే భారత్ చెప్తున్న వాదన ఏంటంటే సో ఏదైతే 2021 ఎన్నికలలో సో మొత్తము హౌస్ ఆఫ్ కామన్స్లో 338 సీట్లు ఉన్నాయండి. కానీ ట్రూడో గవర్నమెంట్ అంటే లిబరల్ పార్టీకి 150 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే వేరే ఒక పార్టీ బలం అవసరమైందండి. సో ఆ పార్టీ ఏంటి సార్ అంటే జగ్మిత్ సింగ్ దలివాల్ జిమ్మీ నేతృత్వంలోని ఎన్డీపీ పార్టీ. సో వీళ్ళు ఈ యొక్క లిబరల్ పార్టీకి సో మనకి బ్యాక్ బోన్గా అలియన్స్గా ఉన్నారు. సో దాంతో గవర్నమెంట్ని ఫామ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఎన్డీపీ పార్టీ అనేది ఈ యొక్క ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్కి అనుకూలంగా ఉంటుందండి, వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో అందువల్ల వీళ్ళ మెప్పు కోసం ఎన్డీపీ ప్రభుత్వం అంటే ఎన్డీపీ యొక్క పార్టీ మెప్పు కోసం ఈ ట్రూడో గారు భారతదేశం మీద లేనిపోని విమర్శలు చేస్తున్నారు అని చెప్పేసి భారతదేశం యొక్క ఆరోపణ. సో అంతా కోల్డ్ వార్గా ఉంది. సో అదేవిధంగా హై కమిషనర్ సో ఎవరున్నారు సార్ మన భారతదేశం నుంచి కెనడాకి హై కమిషనర్గా ఎవరు చేస్తున్నారు సార్ అంటే సంజయ్ కుమార్ వర్మ అనే వ్యక్తిని. సో ఈ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మామూలుగా అయితే హై కమిషనర్ ఆఫ్ కెనడా మనకు అవసరం లేదండి మన భారతదేశం నుంచి, కాకపోతే వివాదాస్పదంగా ఉంది కాబట్టి సో మనకి సంజయ్ కుమార్ వర్మ గురించి మనం తెలుసుకోవాలి. సో అందువల్ల కొంత కోల్డ్ వార్గా జరుగుతుంది. సంజయ్ కుమార్ వర్మ పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ మనకి హర్దీప్ సింగ్ నిజ్జర్ సో ఇతని పేరు కూడా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఏదైతే మనకి రీసెర్చ్ అనాలసిస్ వింగ్ అధిపతి సో అంటే ఎక్కడ అధిపతి విభాగానికి సంబంధించి పవన్ కుమార్ రాయ్ని బహిష్కరించడం జరిగిందనే పాయింట్ కూడా గుర్తుంచుకోండి. జనరల్గా అయితే రాకి అధిపతి ఎవరు అని చెప్పేసి అంటామండి, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్. దీనికి హెడ్గా ఇటీవల కాలంలో రవి సిన్హా అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఇతను ఎవరు సో ఏదైతే మనకి కెనడాలోని భారత దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతి. సో ఇతను పవన్ కుమార్ రాయ్ని బహిష్కరించడం జరిగింది. ఓవరాల్గా ఎవరు సార్ దీనికి డైరెక్టర్ జనరల్ హెడ్ ఎవరు సార్ అంటే రవి సిన్హా అండి. సో రవి సిన్హా ఓవరాల్గా
పర్టికులర్గా కెనడాకి సంబంధించి అయితే మాత్రం ఆ విభాగానికి వింగ్ అయితే మాత్రం పవన్ కుమార్ రాయన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఏం సార్ రాయ్ ఏం చేస్తుంది సార్ అంటే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అని చెప్పేసి అంటాం. అంటే మన భారతదేశం మీదకి ఏదైనా విదేశీ శక్తులు విదేశాల్లో ఏమైనా కుట్ర జరుగుతుందా, ఏమైనా కావాలని అల్లర్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఏదైనా ఉగ్ర దాడులు జరగడానికి అవకాశం ఉన్నాయా, సో పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు, చైనా వాడు ఏం చేస్తున్నాడు, వివిధ దేశాల వాళ్ళు సో భారతదేశం మీద ఏమైనా చేయాలనుకుంటున్నాయా, ఏమైనా బ్యాడ్ అంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేయాలని చెప్పేసి కుట్రలు పన్నుతున్నాయా అని చెప్పేసి ముందుగానే సో గుర్తించే ఒక ఇంటెలిజెన్స్ అండి, అంటే గూఢాచార్యం అంటారు చూసారా అదండి. అదే ఐబీ అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే విత్ ఇన్ ద ఇండియా మన భారతదేశంలో సో ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏమైనా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారా, ఏమైనా అల్లర్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయా అని చెప్పేసి అంటాం. ఇంటెలిజెన్స్ బ్యూరో అయితే మాత్రం హోమ్ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది, అది విత్ ఇన్ ద ఇండియా. సో మరి అవుట్ ఆఫ్ ఇండియా భారతదేశం వెలుపులైతే మాత్రం రా అనేది పనిచేస్తుంది. రా ఏ మినిస్ట్రీ కింద పనిచేయదండి, ఇట్స్ రిపోర్ట్స్ డైరెక్ట్ టు పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటుంది రా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్జెండర్ అండి. సో మనకి ఏదైతే తెలంగాణకి సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్ అంటే ప్రచారకర్తగా ఒక థర్డ్ జెండర్ని ఎంపిక చేయడం జరిగింది. సో జనరల్గా సెలబ్రిటీస్ని సో సినిమా వాళ్ళని ఇలాంటి వాళ్ళని చేస్తూ ఉంటారు, కానీ వెరైటీగా ట్రాన్స్జెండర్ని సో ప్రచారకర్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో ఈమె పేరు వచ్చేసరికి లైలా అండి. సో ఈ పేరు లైలా అని చెప్పేసి గుర్తుంచుకోండి. వరంగల్లోని కరీమాబాద్ ప్రాంతానికి సంబంధించిన ఒక ట్రాన్స్జెండర్ అండి. సో ఈమె 3600 మందికి పైగా ఉన్న ట్రాన్స్జెండర్లకు ఈమె నాయకత్వం వహిస్తున్నారు. సో ఈమెను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని ఈమె ఫోటోని కూడా సో అక్కడక్కడ పెద్ద పెద్ద హోర్డింగుల్లో పెట్టడం జరిగిందండి ఎన్నికల ప్రచారం కోసం. గుర్తుంచుకోండి, పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అదే ఓవరాల్గా అయితే మన భారతదేశంలో అయితే రీసెంట్గా సచిన్ టెండూల్కర్ గారు 3 సంవత్సరాలకు గాను సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో అది కేంద్రానికి సంబంధించి ఈ యొక్క ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా. సో అదొకటి గుర్తుంచుకోండి. సో ఇదొకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా ఒక చట్టం ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి. లాస్ట్ చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో గుర్తుంచుకోండి ఒకసారి. ఏంటి సార్ అంటే అది ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం. ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చింది సార్ అంటే 2020 జనవరి 10 నుంచి అమల్లోనికి రావటం జరిగింది. గుర్తుంచుకోండి, 2020 జనవరి 10వ తారీఖు నుంచి ట్రాన్స్జెండర్ల హక్కుల పరిరక్షణ చట్టం సో అమల్లోనికి రావడం జరిగింది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో చట్టం ఎప్పుడు అని చెప్పేసి అని అడుగుతున్నారు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయని చెప్పేసి. ఓకేనండి, ఈ పేరు గుర్తుంచుకోండి, లైలా అండి. సో అదేవిధంగా ఏదైతే ఇటీవల కాలంలో మిస్ నెదర్లాండ్ అని చెప్పేసి ఏదైనా ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఏదైనా ఐటమ్ వస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఐఐటి గువాహతి రీసెర్చర్స్ టర్న్ టీ ఫ్యాక్టరీ వేస్ట్ ఇంటూ ఫార్మాస్యూటికల్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్. సో మనకి ఐఐటి గువాహతి అనగానే అస్సాం గుర్తొస్తుందండి. సో అస్సాం రాష్ట్రంలో ఉంటుంది ఐఐటి గువాహతి అని చెప్పేసి. సో వీళ్ళు ఏం చేస్తున్నారు సార్ అంటే ఇక్కడ ఏదైతే మనకి తేయాక్ అండి, అంటే టీకి సంబంధించిన ఈ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, తేయాకు పరిశ్రమ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో ఈ వేస్టేజ్ నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కానివ్వండి, సో అదేవిధంగా ఫార్మాస్యూటికల్కి సంబంధించి ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్ అండి, స్ట్రైట్గా అడుగుతారు. ఏంటి సార్ అంటే ఇటీవల కాలంలో ఏ యూనివర్సిటీ అనేది ఈ యొక్క టీ వేస్టేజ్ నుంచి ఫార్మాస్యూటికల్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్ని తయారు చేస్తుందని అడుగుతారండి. ఐఐటి గువాహతి అని చెప్పేసి గుర్తుంచుకోండి, స్ట్రైట్ క్వశ్చన్ సరిపోతుంది, అంతే, ఇంకేం అవసరం లేదండి. సో అదేవిధంగా ఏవైతే దీనికి సంబంధించిందండి ఐఐటీస్కి సంబంధించి చూసినట్లయితే 50 ఐఐటీస్ లేకపోతే 100 ఐఐటీస్ చదివి అంటే ఎగ్జామ్లో కాదండి, మీరు షార్ప్గా సింపుల్గా ఒక 15 నుంచి 20 ఐఐటీస్, 15 ఎనఫ్ అండి, 10 to 15 ఎనఫ్స్. ఎక్కువగా మనం చూసినట్లయితే ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ చూడండి. సో మనకి టాంజానియా అనే దేశంలో జాంజిబార్ ద్వీపంలో సో ఒక క్యాంపస్ను పెట్టడం జరిగిందండి. సో దానికి సంబంధించి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ప్రీతి అగల్యంను సో అక్కడ నియమించడం జరిగింది. అదొకటి గుర్తుంచుకోండి. ఐఐటి మెడ్రాస్ అనగానే ఇజ్రాయెల్తో టైఅప్ అయ్యి ఒక ఇంక్యుబేటర్ సెంటర్ని పెట్టడం జరిగిందండి. సో మనకి వాటర్ స్కార్సిటీ గురించి ఇజ్రాయెల్ వాళ్ళ దేశంతో టైఅప్ అవడం జరిగింది ఐఐటి మెడ్రాస్, అదొకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ వజ్రాలను తయారు చేయడంలో భాగంగా సో అది కూడా ఐఐటి మెడ్రాస్ ఇనిషియేటివ్ తీసుకుంది. అదేవిధంగా కల్తీ పాలను గుర్తించడానికి ఒక డివైస్ను కనుక్కున్నారు ఐఐటి మెడ్రాస్ వాళ్ళే. సో ఇలాంటివి మీరు రఫ్గా ఇటీవల కాలంలో మీరు ఏవైతే నోట్స్ రాసుకున్నారో అవి చదువుకోండి, కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. దాదాపుగా మనం కరెంట్ అఫైర్స్లో
10 నుంచి 15 డిస్కస్ చేశామండి ఐఐటీస్ గురించి. ఇట్ ఈస్ ఎనఫ్ సరిపోతుంది. అంతే తప్ప మళ్ళీ నువ్వు గూగుల్లోనూ సో ఎక్కడో పీడిఎఫ్లో చూసి ఒక 150 ఐఐటీలు చదవకూడదండి. సో సింపుల్గా 15 చదువుకోండి, ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. రైట్. సో అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు యూఏఈ పర్యటన వెళ్ళారండి. సో అబుదాబి వెళ్ళారు. సో అక్కడ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎంఓయూ చేసుకోవడం జరిగింది. సో అదొకటి గుర్తుంచుకోండి. ఇలా మనం కరెంట్ అఫైర్స్లో ఏవైతే చదువుతామో, కరెంట్ అఫైర్స్లో ఏవైతే వార్తల్లో ఉన్నాయో అలాంటి ఐఐటీస్ మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి. అంతే తప్ప ఒక 50 ఐఐటీస్ చెప్పి దాని నుంచి ఒక బిట్ వస్తుందంటే ఇట్ ఈస్ ఫూలిష్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈజ్ నావిక్. సో మనకి నావిక్ అనేది ఇటీవల కాలంలో బాగా న్యూస్లోకి వస్తుందండి. అసలు నావిక్ అంటే ఏంటి, అసలు నావిక్ని ఏంటి అని చెప్పేసి ఓవరాల్గా మనం నావిక్ గురించి మనం డిస్కస్ చేయాలండి. రీసెంట్గా కూడా ఐఫోన్కి సంబంధించి 15 సిరీస్లో దీంట్లో కూడా నావిక్ని అంటే జీపీఎస్ ప్లేస్లో నావిక్ని పెట్టాలి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. జనరల్గా జీపీఎస్ అండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము. సో టెక్నాలజీకి సంబంధించింది. అదే మనము ఏపీ హిస్టరీలో అయితే సో మనం జీపీఎస్ అంటే ఏమంటామండి. సో మనకి జీపీఎస్ అనగానే హిస్టరీలో చెప్పగానే ఆయన పేరు గుర్తు రావాలండి మీకు. ఏంది ఆయన పేరు? సో మనకి గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పేసి అంటామండి. ఆయన వేరండి, గౌతమిపుత్ర శాతకర్ణి వేరు, ఈ జీపీఎస్ వేరు. జనరల్గా జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. ఇది అమెరికా ఒడికి సంబంధించిందండి. అయితే మనకు ఓన్గా మన జీపీఎస్ లేదండి. సో అందువల్లే మనము అమెరికా ఒడి జీపీఎస్ యూజ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇటీవల కాలంలో ఏం జరిగింది, మనము 2018 నుంచి ఈ యొక్క నావిక్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ నావిక్ని ఎవరు సార్ తయారు చేసేదంటే ఇస్రో వాళ్ళదండి. శాటిలైట్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఇది. అయితే మనం కూడా జీపీఎస్ని వద్దనుకొని మన సొంత ఓన్గా ఒకటి ఉండాలి నావిగేషన్ సిస్టమ్ అని చెప్పేసి సో ఇటీవల కాలంలో బాగా న్యూస్లోకి రావడం జరిగింది. సో ఇది ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదండి. సో ఫేజెస్ వారీగా తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ వచ్చేసరికి నావిక్ అంటే ఫుల్ ఫామ్ తెలుసుకోవాలండి మనము. నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అని చెప్పేసి అంటామండి. నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్. సో దీని గురించి మనం గత కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో మనకి నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టలేషన్ అని చెప్పేసి అంటాము. సో ఇది మనము ఆల్టర్నేట్గా జీపీఎస్కి ఇప్పుడు ఉపయోగిస్తున్నాము, అంటే జీపీఎస్ కాకుండా, అది అమెరికా ఉడిది కాబట్టి. సో ఇది చూస్తే కరెంట్లీ యూజ్డ్ ఫర్ నావిగేషన్ సపోర్ట్ ఇన్ సమ్ మొబైల్ డివైసెస్ అండ్ కార్స్ ఆల్సో ఇండియన్ మిలిటరీ. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ యొక్క నావిక్నండి కొన్ని మొబైల్ డివైసెస్లో, కారుల్లో, అదేవిధంగా మిలిటరీ అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాళ్ళ యొక్క కొన్ని ఇన్స్ట్రుమెంట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. అయితే గవర్నమెంట్ అండి మ్యాండేట్ చేసిందండి ఎప్పటికల్లా 2025 కల్లా అన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ యొక్క నావిక్ అనేది ఉండాలి అని చెప్పేసి సో ఈ 2025ని టార్గెట్ పెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి 2025 అనగానే. అప్పటికల్లా జీపీఎస్ ప్లేస్లో మనం పూర్తిగా నావిక్ని తెచ్చుకుంటాం. గుర్తుంచుకోండి, ప్రజెంట్ అది జీపీ అనేసి అమెరికా ఉడదండి, అది మనం యూజ్ చేస్తున్నాం. సో దీనివల్ల కొంత ప్రైవసీ డేటా అనేది కొంత బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి గవర్నమెంట్కి కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. అందువల్ల మనం ఓన్గా ఒక నావిగేషన్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. సో దీంతో పాటుగా డెవలప్డ్ బై ఇస్రో వరల్డ్ అండి. సో 2018 నుంచి ఇది కొంతవరకు అందుబాటులోకి రావడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో ఫుల్లీగా రాలేదండి, ఇంకా 2025 నాటికి ఫుల్లీగా వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి. సో ఈ నావిక్కే పాత పేరు ఉందండి, ఓల్డ్ నేమ్ అవుతుంది. ఏంటి సార్ అంటే అది IRNSS అని చెప్పేసి అంటాం. సో ఏంటి సార్ అంటే IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. దీనికే కొత్త పేరు పెట్టారు నావిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇప్పుడు కొన్ని దేశాలకు సంబంధించి వాళ్ళ యొక్క ఓన్ జీపీఎస్లు కొన్ని ఉన్నాయండి, అంటే నావిగేషన్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి. సో మనకి జీపీఎస్ అనగానే అమెరికా ఓడిదండి అది. అదేవిధంగా గల్లోనాస్ అయితే మాత్రం రష్యా ఓడిది, బైద్యు అయితే చైనా ఓడిదండి. అంటే జీపీఎస్ వాడి ఓన్ జీపీఎస్ అండి ఇది, బైద్యు అనేది చైనా ఓడి. అదేవిధంగా గలీలియో అయితే మాత్రం యూరోపియన్ యూనియన్ కంట్రీ అండి. సో వాళ్ళవి ఆ 27 దేశాలు ఉంటాయి మొత్తం. 2020లో బ్రెగ్జిట్ అని చెప్పేసి బ్రిటన్ బయటికి రావడం జరిగింది యూరోపియన్ యూనియన్ నుంచి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాజస్ అని చెప్పేసి జపాన్ ఓడి యొక్క ఓన్ నావిగేషన్ శాటిలైట్ జీపీఎస్ అనమాట. సో అందువల్ల ఈ పేర్లు గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి నావిక్ వచ్చింది, ఇండియాని యాడ్ చేయండి. సో దీన్ని 2 days క్రితం కూడా డిస్కస్ చేసామండి. ఐఫోన్కి సంబంధించి 15 సిరీస్ ప్రోలో కూడా ఈ యొక్క నావిగేషన్ ఉపయోగించాలి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో డిఫెన్స్ మినిస్టర్ అప్రూవ్స్ టు సెటప్ 23 న్యూ సైనిక్ స్కూల్స్. సో భారతదేశం వ్యాప్తంగా కొత్తగా ఒక 23
సైనిక్ స్కూల్స్ని మేము తీసుకొస్తామని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీంతో మొత్తం మన భారతదేశంలో 42 సైనిక్ స్కూల్స్ కాబోతున్నాయి. గుర్తుంచుకోండి. సో ఈ ఫిగర్ గుర్తుంచుకోండి. కొత్తగా ఎన్ని అని చెప్పేసి 23 సో సైనిక్ స్కూల్స్ అని చెప్పేసి. సో అక్కడ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో న్యాచురల్గా పిల్లలకి ఏవైతే అక్కడ యాక్టివిటీస్ కానివ్వండి, సో ఇక్కడ మీరు చూస్తున్నారు పిక్లో అండి, ఇలాంటివి చదువుతో పాటుగా సో డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయండి. సో ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి సైనిక స్కూల్స్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచ కప్ విశిష్టత అతిథిగా రజనీకాంత్ అని చెప్పేసి గోల్డెన్ టికెట్ అని చెప్పేసి అన్నామండి. సో ఇది ఏదైతే మనకి బీసీసీఐ కార్యదర్శి జైషా రజనీకాంత్కి చెన్నైలో కలిసి ఇచ్చారు. సో దీనికి ప్రపంచ కప్ సో మనకి బంగారు టికెట్ అండి, అంటే గోల్డెన్ టికెట్ అని చెప్పేసి అందించారు. సో ఈ టికెట్ అందించిన వాళ్ళకి ఏవైతే ఈ యొక్క వరల్డ్ కప్ మ్యాచెస్ ఉంటాయి ఇవి ఫ్రీగా యాక్సెస్ చూడొచ్చు అని చెప్పేసి అంటున్నారండి. సో జనరల్గా మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేశామండి. సో మనకి అంతకుముందు ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారని, తర్వాత సచిన్ టెండూల్కర్ గారికి ఇచ్చారని, సో ఇప్పుడు వచ్చేసరికి రజనీకాంత్ గారికి ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో కింద ఇచ్చిన ఆప్షన్లో ఎవరికి ఇవ్వలేదు అని చెప్పేసి ఎగ్జామ్లో అడగొచ్చు. సో వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి. సచిన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు అండ్ రజనీకాంత్ గారు. సో రజనీకాంత్ గారు అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న వ్యక్తి అతనేనండి. సో మనకి 2020కి సంబంధించండి, సో 2020కి సంబంధించి అయితే ఆశా పరేఖ్ తీసుకోవడం జరిగిందండి. సో మనకి ఆశా పరేఖ్ అని చెప్పేసి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో 2019కి సంబంధించి రజనీకాంత్ గారికి అండి, సో మనకి రజనీకాంత్ గారు తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసరికి 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఇది వచ్చేసరికి 52వదండి. సో 50వ దాదాసాహెబ్ ఫాల్కే అండ్ 2018లో అయితే మాత్రం అమితాబ్ బచ్చన్ గారు తీసుకోవడం జరిగిందండి. సో అమితాబ్ బచ్చన్ గారికి ఇవ్వడం జరిగింది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రజనీకాంత్ గారు అనగానే 2019లో 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి రజనీకాంత్ గారు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. విచ్ ఈజ్ ద ఫస్ట్ సోలార్ సిటీ ఆఫ్ ద కంట్రీ? సో సోలార్ సిటీ సంబంధించిన ఫస్ట్ సోలార్ సిటీ ఏంటి మన భారతదేశంలో అంటే అన్నారండి. సో మనకి సంచి అండి. సో మనకి సంచి అని చెప్పేసి, సో మనకి సాంచి అని చెప్పేసి సిటీ అండి, మధ్యప్రదేశ్లో ఉంటుంది. అది మొట్టమొదటి సోలార్ సిటీ అండి. అదే సోలార్ విలేజ్ అయితే మాత్రము మనకి మొథేరా అని చెప్పేసి ఉంటుందండి. మొథేరా గుజరాత్లో ఉంటుంది. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి అభ్యర్థి కూడా అండి, సో ఏవైతే మనకి 27కి సంబంధించిందండి 27వ తారీఖున మీకు కరెంట్ అఫైర్స్ బుక్ అనేది ఇన్స్టిట్యూట్ తరపు నుంచి రావడం జరుగుతుంది. సో ఈ మంత్ 27న మీకు బుక్ అందుబాటులోకి వస్తుందండి. సో ఏదైతే ఇప్పుడు మార్కెట్లో దొరికేటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏదైతే ఆఫర్లో పెట్టి 99 రూపాయలు, 49 రూపాయలు, ₹1, ₹10 అని చెప్పేసి పెట్టే కూడా ఉన్నాయండి. సో దయచేసి అలాంటివి కొని మీ జీవితాన్ని ఇబ్బందిలో పెట్టుకోమాకండి. అంటే మనమండి నష్టపోయేది రేపు. అంటే ఇప్పుడు డబ్బులు ₹49, ₹1, అని చెప్తే జీవితాంతం నష్టపోయేది మనం. సో క్వాలిటీ చూడద్దు, క్వాలిటీ మనకి ఎగ్జామ్లో వచ్చే బిట్స్ కావాలండి. సో అలాంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీకోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఆ బుక్ వచ్చినప్పుడు ఆ బుక్తో పాటుగా సో మనం ఏవైతే గతంలో కరెంట్ అఫైర్స్కి బుక్ ఇచ్చామో ఈ 2 బుక్స్ ఎనఫ్ సరిపోతాయండి. ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.